తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండారో ఇల్లు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ఫస్ట్ డే వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండ్లు ఏదన్నా పడితే ఇబ్బంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నగరవాసులపై తీవ్ర ప్రభావం చూపింది. గంటల వ్యవధిలో బుడమేరు పరిసర ప్రాంతాలని ముంచేసిన వరద ఎక్కడి జనాన్ని అక్కడే దిగ్బంధించింది. దీంతో వరద మొదలైన తొలి రోజు బాధితులు ఆహారం, తాగునీరు, మందులు అందక అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబుతో పోటీ పడుతూ వరద ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా బాధితుల కష్టాలు తెలుసుకున్న మున్సిపల్ మంత్రి నారాయణ వారికి భారీ ఎత్తున సాయం అందించేందుకు ఆదేశాలిచ్చారు. దీంతో ముందుగా వారి ఆకలి తీరింది. ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చూసేందుకు చాలా సౌమ్యంగా కనిపించే ఏపీ మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణకు పని రాక్షసుడిగా పేరుంది. గతంలో తన నారాయణ విద్యా సంస్థల్లోనో లేక అమరావతి రాజధాని పనుల్లోనో నారాయణను దగ్గర నుంచి చూసిన వారికి తప్ప ఈ విషయం చాలా మందికి తెలియదు. ఓ పని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదలని పట్టుదల నారాయణది. అందుకే అమరావతి రాజధాని వంటి కీలకమైన వ్యవహారాన్ని నడిపించే మున్సిపల్ మంత్రిగా రెండోసారి చంద్రబాబు ఆయన్ను ఎంచుకున్నారు. రాజధాని తరువాత చంద్రబాబు మరోసారి నారాయణపై నమ్మకం ఉంచిన సందర్భం విజయవాడ వరదలు మాత్రమే. విజయవాడ నగరంలోకి వరద ప్రవేశించాక ప్రభుత్వానికి కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. అలాంటి సమయంలో రంగంలోకి దిగిన మున్సిపల్ మంత్రి నారాయణ ముందుగా బాధితులకు ఆహారం, తాగునీరు, మందులు, నిత్యావసరాల పంపిణీపై ఫోకస్ పెట్టారు. స్వయంగా బోట్లలో విస్తృతంగా తిరుగుతూ బాధిత ప్రాంతాలకు కనీస అవసరాలు తీరుతున్నాయో లేదో పర్యవేక్షించారు. దీంతో ఆ తరువాత చంద్రబాబు బోట్లపై పరిశీలనకు వచ్చిన కనీస అవసరాల విషయంలో ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వారం రోజులుగా బాధితులకు సకాలంలో కనీస అవసరాలు తీరుతున్నాయంటే అది మంత్రి నారాయణ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు కనీస అవసరాలు తీర్చడంతో ప్రభుత్వం పని అయిపోలేదు. వరద తగ్గాక అక్కడ ఉండే బురద, అంటువ్యాధుల భయం చాలా కీలకం. అందుకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫైర్ ఇంజన్లను భారీగా రప్పించి నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో నారాయణ బురదను తోడించే పని మొదలు పెట్టించారు. అంతేకాదు అంటువ్యాధులు ప్రబలకుండా భారీ ఎత్తున పారిశుద్ధ్య పనులు చేపట్టారు. 2 రోజులుగా వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లకు వెళ్లి ఫైర్ ఇంజన్లు బురద తీయడంతో పాటు కడిగే పని చేస్తున్నాయి. క్లీనింగ్ పూర్తి కాగానే శానిటేషన్ కోసం క్లోరిన్ చల్లడం, మందుల పంపిణీ వంటి చర్యలు చేపడుతున్నారు. అటు 2 రోజులుగా బాధితులకు భారీ ఎత్తున నిత్యావసరాల పంపిణీ కూడా మొదలైంది. ఇందులో ప్రతి పనిలోనూ నారాయణ ముద్ర కనిపిస్తోంది. మొత్తంగా బెజవాడ వరద బాధితులకు నారాయణ ఇచ్చిన భరోసా ప్రభుత్వానికి సైతం మంచి పేరు తెచ్చిపెడుతోంది. తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండారో ఇల్లు అవి కూడా కొంత తొలగించక తప్పదండి. ఫస్ట్ డే వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండ్లు ఏదన్నా పడితే ఇబ్బంది.